నమస్కారం ఆర్బీకే ఛానల్ వీక్షిస్తున్నటువంటి రైతు సోదరులందరికీ నమస్కారాలు। మరి నా పేరు జి శాలరాజు, కృషి విజ్ఞాన కేంద్రం వెంకటరామన్నగూడెం డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం నందు కీటక శాస్త్ర విభాగంలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను। మరి ఈ రోజు మనము జీడి మామిడిలో ప్రధానంగా ఆశించేటువంటి పురుగులు వాటి యాజమాన్యం గురించి తెలుసుకుందాం। మరి మనందరికీ తెలిసిందే, మరి జీడి మామిడి తోట మన యొక్క రాష్ట్రంలో అధిక విస్తీర్ణంలో పండిస్తున్నారు। మరి వాటిని వివిధ రకాలైనటువంటి పురుగులు ఆశించి నష్టం కలగజేస్తుంది। వాటిలో మనం ప్రధానంగా చెప్పుకోబడినటువంటి పురుగు జీడి మామిడిని ఆశించేటువంటి కాండం మరియు వేరుతెలుచు పురుగు। మరి ఈ యొక్క కాండం మరియు వేరుతెలుచు పురుగు గురించి మనం చూసినట్లయితే ఇది జీడి మామిడి మనం ఆగర్భ శత్రువుగా మనం పరిగణించవచ్చు। అదేవిధంగా ఒక్కసారి ఈ యొక్క పురుగు మనకు జీడి మామిడి తోటను ఆశించినట్లయితే ఇది చెట్టును సమూలంగా నాశనం చేస్తుంది। ఈ యొక్క పురుగు ఎక్కువగా మనము ముదురు తోటలోను అదేవిధంగా మరి నిర్లక్ష్యం చేయబడినటువంటి తోటల్లో ఎక్కువగా మనం ఆశించి నష్టం కలగజేస్తూ ఉంటుంది। ఈ యొక్క పురుగు జీడి మామిడి తోటల్లో ఏడాది పొడవునా వివిధ దశల్లో మనము గమనిస్తూ ఉంటాము। ముఖ్యంగా ఈ యొక్క పురుగు యొక్క తొలకరిలో దీని వ్యాప్తి మరియు ఉధృతి ఎక్కువగా ఉంటుంది। మరి ఈ యొక్క పురుగు ఆశించినటువంటి చెట్టు యొక్క లక్షణాలు ఏ విధంగా ఉన్నాయో మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క పురుగు ఆశించినప్పుడు ప్రారంభ దశలో చెట్ల మొదళ్ళు మరియు వేర్ల పైన మనము చిన్నటి రంధ్రాలు గమనిస్తూ ఉంటాం। మరి ఈ రంధ్రాల నుంచి చెక్క లాంటి పొడి మనకు రాలిపోతూ ఉన్నట్టు కూడా మనం గమనిస్తూ ఉంటాము। అదేవిధంగా ఈ యొక్క పురుగు ఆశించినటువంటి రంధ్రాల నుంచి ఈ యొక్క జిగురు పదార్థం కూడా కారుతూ ఉంటుంది। ఈ యొక్క పురుగు ఈ యొక్క చెట్టు లోపల ఉన్నటువంటి అంతర్కణజాలాన్ని తినివేయడం వలన చెట్టుకు అవసరమైనటువంటి నీరు పోషకాల సరఫరా ఆగిపోవడం జరుగుతుంది। ఈ విధంగా ఆగడం వలన చెట్లు యొక్క సహజమైనటువంటి కళను కోల్పోయి వడలిపోయినట్లు కనిపిస్తాయి। పురుగు తీవ్రత మనకు ఎక్కువైనప్పుడు నష్టం విపరీతంగా మనకు ఉన్నప్పుడు ఈ యొక్క చెట్లపైన ఉన్నటువంటి ఆకులన్నీ కూడా పసుపు రంగు మారి రాలిపోవడం జరుగుతుంది। అదేవిధంగా బెరడు పైన కూడా మనకు పగులు కనపడుతూ ఉంటాయి। ఈ విధంగా మనం ఈ యొక్క జీడి మామిడి కాండం మరియు వేరుతెలుగు పురుగు మనకు ఆశించినట్లు మనం పరిగణించుకోవచ్చు। అదేవిధంగా ఈ యొక్క పురుగు చివరి దశలో చూసినట్లయితే ఈ యొక్క చెట్ల మొదల దగ్గర అధిక మొత్తంలో ఈ యొక్క బంక అదేవిధంగా వ్యర్థ పదార్థాలు చెక్క పొడి కూడా కుప్పలు కుప్పలుగా మనము ఉండడాన్ని గమనించుకోవచ్చు। మరి వీటి యొక్క నివారణ చర్యలు యాజమాన్యం ఏ విధంగా చేసుకోవాలి అని మనం చూసుకున్నప్పుడు ఈ యొక్క కాండం మరియు వేరుతెలుచు పురుగు ఆశించినటువంటి చెట్లను మనము చివరి దశలో లేకపోతే ముదిరిపోయిన దశలో మనము నివారణ చర్యలు చేపట్టినట్లయితే ఎటువంటి ప్రయోజనం ఉండదు। కాబట్టి ఈ యొక్క పురుగును మనం ప్రారంభ దశలోనే మనం గమనించి నివారణ చర్యలు చేపట్టాలి। మరి ముఖ్యంగా జీడి మామిడి తోటలను మరి శుభ్రంగా ఉంచుకోవాలి। ఒక మొక్క మొదలు చుట్టూ 1.5 మీటర్ల దూరంలో కూడా మొదల దగ్గర ఎటువంటి కలుపు మొక్కలు లేకుండా చూసుకోవటం ప్రధానమైనది। అదేవిధంగా ఈ యొక్క పురుగు ఆశించినటువంటి చెట్లను గమనించి ఈ యొక్క పై బెరడును తొలిచి కాండం మరియు వేరు లోపల ఉన్నటువంటి లద్దె పురుగులను ఒక ఇనుప చెవుతో గుచ్చి బయటికి లాగి నిర్మాలించాలి। ఆ బెరడు తొలిచినటువంటి భాగాన్ని మనము క్లోరోపైరిఫాస్ 20 EC మందును 10 మిల్లీలీటర్లు 1 లీటర్ చొప్పున కలుపుకొని పిచికారీ చేసుకోవాలి। అదేవిధంగా జీడి మామిడి చెట్టు కాండం అంటే ఒక 3 అడుగుల వరకు కూడా 5% వేపనూనె ద్రావణాన్ని 50 మిల్లీలీటర్ 1 లీటర్ చొప్పున కలుపుకొని సంవత్సరంలో 3 దఫాలుగా అంటే ప్రతి 4 నెలలకు ఒకసారి మనము పూత పొయ్యాలి, లేకపోతే ఆ భాగంపై పిచికారీ చేయాలి। ముఖ్యంగా ఇక్కడ గమనించవలసినటువంటి విషయం ఏంటంటే ఈ యొక్క వేప నూనె నీటిలో కరగదు కాబట్టి ఒక్కొక్క లీటర్ నీటికి 0.5 గ్రాములు సబ్బును కానీ సర్పోర్ట్ కానీ కలిపి బాగా కలయబెట్టాలి। ఇక చివరిగా ఏదైనా మనకు ఎక్కువగా స్థాయిలో పురుగు ఆశించి ఆ జీడి మామిడి చెట్టు ఆశించినటువంటి చెట్టు చనిపోయినటువంటి వాటిని పూర్తిగా వేళ్లతో సహా నిర్మూలించి లోపల దాగి ఉన్నటువంటి లద్దె పురుగులను అదేవిధంగా కోశస్థ దశలను మనము కలెక్ట్ చేసి నిర్మించాలి। ఈ విధంగా సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టినప్పుడు మాత్రమే ఈ యొక్క పురుగు వ్యాప్తిని మనం అరికట్టవచ్చు। అదేవిధంగా ఇంకొక ప్రధానమైనటువంటి పురుగు జీడి మామిడి తోటలో మనకు టీ దోమ అంటారు, దీన్నే తేయాకు దోమ అని కూడా మనం పిలుస్తారు। ఈ పురుగు ఆశించడం వల్ల దాదాపుగా 30 నుంచి 40% దిగుబడులు మనకు తగ్గుతూ ఉంటాయి। ఈ యొక్క పురుగు మనకు ఎక్కువగా మనకు అక్టోబర్ నుంచి మనం ఏప్రిల్ నెలలో మనకి తోటలలో కనపడుతుంది। పురుగు లక్షణాలు మనం గమనించుకున్నప్పుడు తల్లి మరియు పిల్ల దశలో ఈ యొక్క టీ దోమ యొక్క లేత కొమ్మలను రెమ్మలను ఆశించి రసాన్ని పీలుస్తూ ఎర్రని చిగురు కారుతూ ఈ లేత కొమ్మలు పూల రెమ్మల మీద నల్లటి పొడుగు గల మచ్చలు ఏర్పడతాయి। పూత రాలిపోవటం, పూత మాడిపోవటం, ఒక విధంగా మనకు ఈ యొక్క గింజలు కూడా మరి సరిగ్గా పక్వానికి రాకముందే రాలిపోవడం జరగడం కూడా మనం గమనిస్తూ ఉంటాము। అదేవిధంగా ఒకవేళ పక్వానికి వచ్చినటువంటి గింజల మీద కూడా మచ్చలు ఏర్పడటము, అదేవిధంగా మార్కెట్లో వారికి గిరాకీ లేకపోవడం కూడా ఉంటుంది। తీవ్ర దశలో అంటే అధిక సంఖ్యలో ఈ యొక్క తేదోమ తీవ్రత ఎక్కువైనప్పుడు ఆ చెట్టు మొత్తం కూడా ఒకసారిగా కాలిపోయినట్లు కూడా కనపడుతుంది। ఇది మనకు టీ దోమ ఆశించినటువంటి లక్షణాలు। సో టీ దోమ యొక్క నివారణ చర్యలు అంటే అదేవిధంగా జీడి మామిడి తోటలో ఇంకా కొన్ని రకాల పురుగులు అంటే ఆకుముడత పురుగు, ఆకు తొలిచే పురుగు, పుష్పం తొలిచే పురుగు, ఆకు మరియు
పుష్పగుచ్చం గూడు కట్టుకునే పురుగు, మరి అదేవిధంగా కాయ గింజ తినే పురుగులు కూడా మనకి జీడి మామిడి తోటల్లో ప్రధానంగా నష్టం కలగజేస్తూ ఉంటాయి. వీటితో పాటుగా మనకు టీ దోమ నివారణకు 3 దఫాలుగా నిర్మూలించుకోవచ్చు. వాటిలో ముఖ్యంగా మొదటిసారిగా అంటే మొదటి దఫాగా అంటే కొత్త చిగురు వచ్చేటప్పుడు మనకు మొరొక్రోటోఫాస్ అనే మందును 1.6 మిల్లీలీటర్లు 1 లీటర్ చొప్పున కలుపుకొని పిచికారీ చేసుకోవటం. అదేవిధంగా రెండవ దఫాగా మనకు చిగురు బయటకు వచ్చే దశలో మనకు క్లోరోపైరిఫాస్ అనే మందును 2 మిల్లీలీటర్లు 1 లీటర్ చొప్పున కలుపుకోవడం, లేదా లాంబ్డా సాహెలోత్రిన్ అనే మందు 0.6 మిల్లీలీటర్ 1 లీటర్ చొప్పున కలుపుకొని అవసరాన్ని బట్టి పిచికారీ చేసుకోవాలి. అదేవిధంగా మూడో దఫాగా మనకు గింజ బఠానీ సైజులో ఉన్నప్పుడు ప్రొఫినోఫాస్ అనే మందును 1 మిల్లీలీటర్ 1 లీటర్ చొప్పున కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. ఈ పైన సూచించినటువంటి మందులను మనం డిసెంబర్ మాసం నుంచి మార్చి నెల వరకు మార్చి అవసరాన్ని బట్టి 2-3 పర్యాయాలు పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క టీ దోమతో పాటుగా అదేవిధంగా ఆకుముడత పురుగు, ఆకు తొలచే పురుగు, పూసు తొలచే పురుగు, గింజ మరియు కాయ తొలచే పురుగును సమూలంగా నిర్మూలించుకోవచ్చు. ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆర్బీకే ఛానల్ వారికి ధన్యవాదాలు.